రేపటి రోజుని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ చిన్న పరిహారం మీ జీవితంలోని అనేక పరిష్కరించలేని సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని అయితే చూపిస్తుంది. ఈరోజు మనం మీ జీవితంలో పరిష్కారం కానివిగా అనిపించే అనేక సమస్యలను పరిష్కారాలను అందించే ఒక ఆచార పరిహారం గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. స్కిప్ చేసినట్టయితే మళ్ళీ మీరే నాకు కామెంట్ సెక్షన్లో డౌట్స్ అనేవి రైజ్ చేస్తున్నారు. నేను ప్రతి విషయం క్లారిటీగానే చెప్తున్నాను. మనకు వచ్చేసి చైత్ర పౌర్ణమి రేపేనండి, 12వ తారీఖు. అయితే ఆ రోజు హనుమత్ జయంతి కూడా. ఆ రోజు చేయవలసిన పరిహారం ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్లో అనేక రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. అక్షయ తృతీయ పూజ కిట్, అలాగే యంత్రాలు, రంగోలీ స్టెన్సిల్స్, రంగోలీ పౌడర్స్, అలాగే ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ కూడా ఆల్రెడీ నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశానండి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి మీకు ఏ పూజా సామాగ్రి కావాలన్నా, ప్రోటీన్ పౌడర్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి. అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మనకి సపరేట్గా పడతాయి. ఇప్పటికే చాలా మంది తీసుకుంటున్నారండి. తెచ్చిన స్టాక్ తెచ్చినట్టే అయిపోతుంది అనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ చైత్ర పౌర్ణమికి మనం ఏం చెయ్యాలి, చిన్న పరిహారం అనేది చెప్తానండి. 12/4/2025 శనివారం మనకి చైత్ర పౌర్ణమి కలిసి వచ్చిన రోజు అండి. ఆ రోజు హనుమత్ జయంతి కూడా. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, లేదు అంటే ఏదైనా ముఖ్యమైన పనులు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఎందుకు చైత్ర పౌర్ణమి ఇంత విశేషంగా చెప్పబడుతుంది అంటే, భూమి చంద్రుని కాంతి కిరణాలను ఎక్కువగా పొందబోతుంది అనమాట. అంటే ఈ క్షణాన్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మనశ్శాంతి పొందడానికి, పరిష్కారం కాని ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి, గందరగోళాన్ని నివృత్తి చేసుకోవడానికి, మరియు జీవితంలో మనం ఏది అనుకున్నా ఎలాంటి అడ్డంకి లేకుండా జరగడానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి, మానసిక ఇబ్బందులు తొలగడానికి ఒకే ఒక పరిష్కారం అండి ఇది మీ జీవిత గమనాన్నే మార్చి ఈ పరిహారం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ పరిహారం కోసం మనకి చాలా సులభం అండి. ఒక నిమ్మకాయ, ఒక బిర్యానీ ఆకు, ఒక కొంచెం పసుపు, ఒక చిన్న గాజు గ్లాసు మనకు కావాలి. ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలంటే రేపు సాయంత్రం, అంటే శనివారం సాయంత్రం 7 గంటల తర్వాత ఈ పరిహారాన్ని అనేది చేసుకోవాలి. ముందుగా ఒక నిమ్మకాయని తీసుకొని దాని మీద మీ పేరుని అనేది రాయండి. అది బ్లూ పెన్ అవ్వచ్చు, గ్రీన్ పెన్ అవ్వచ్చు, స్కెచ్ పెన్తో కూడా రాసుకోవచ్చు. బ్లాక్ మాత్రం ఉపయోగించకండి. అలాగే ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో చక్కగా శుభ్రంగా నీరు పోసి మీరు ఏదైతే పేరు రాశారో ఆ నిమ్మకాయని అందులో వేసేయండి. రెండోది ఒక బిర్యానీ ఆకు, ఎలాంటి చిరిగినవి లేకుండా చక్కగా చూసి బిర్యానీ ఆకు వేయండి. చివరిగా ఒక చిటికెడు పసుపు అనేది కలపండి. ఇలా సిద్ధం చేసుకున్న నీటిని మీరు చంద్రుని కిరణాలు మీ ఇంటి దగ్గర బాల్కనీ అవ్వచ్చు, లేదంటే హాల్లో కిటికీ దగ్గర అవ్వచ్చు, ఎక్కడ చంద్రకిరణాలు బాగా పడతాయో అక్కడ అనేది గ్లాస్ని అనేది పెట్టేసి రాత్రంతా అలాగే ఉంచేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురైన ఏమైనా కష్టాలు ఉంటే అవన్నీ తొలగిపోయి మీకు మంచి జీవితం అనేది ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. చక్కగా ఆ రోజు నీ గ్లాసుని పెట్టిన తర్వాత చంద్రుని చక్కగా చూస్తూ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని స్పష్టంగా ఆ యొక్క చంద్ర భగవానుడికి చెప్పుకోండి. ఈ నీటి గ్లాసుని రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి మరుసటి రోజు ఉదయం నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసేసి సూర్యోదయానికి ముందే గుర్తుపెట్టుకోండి, బ్రహ్మముహూర్త సమయంలోనే గ్లాసులో నిమ్మకాయని తీసి చక్కగా ఆ నిమ్మకాయని కట్ చేసుకొని రసం పిండుకొని జ్యూస్ లాగా షుగర్ హనీయో ఏదో ఒకటి వేసుకొని అందులో కలుపుకొని తాగేయండి. ఇక ఈ యొక్క నీరు అలాగే ఆ బిర్యానీ ఆకుని ఎవరు తొక్కని చోట వేసేయండి. అయితే ఇది తప్పకుండా బ్రహ్మముహూర్త సమయం, అంటే చీకటితోనే మీరు చేయాల్సి ఉంటుంది. ఇక చంద్ర దర్శనం అనేది మన మనస్సులను ఒక క్లియర్గా ఉంచుతుంది అనమాట. ఎలాంటి టెన్షన్స్ కానీ, డిప్రెషన్స్ కానీ, ఎలాంటి మానసిక ఒత్తిళ్లు లేకుండా చంద్ర భగవానుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని మన మనసు ఎప్పుడైతే నిశ్చలంగా నెమ్మదిగా ఉంటుందో మన ఆలోచనలు కూడా కరెక్ట్గా ఉంటాయి. మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఒక్కొక్కసారి మనకి అవి మంచి ఫలితాలను ఇవ్వవు. చంద్ర భగవానుడు మనకి మానసిక ప్రశాంతతని చేకూరుస్తాడు. ఎప్పుడైతే మానసికంగా మనం ప్రశాంతంగా ఉంటామో మనం తీసుకునే ప్రతి నిర్ణయం విజయం వైపే అడుగులు వేస్తుంది అనమాట.
జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించుకోవడానికి ఒక్క పరిష్కారాన్ని ప్రయత్నించి చూడండి. అయితే విశ్వాసాన్ని మీకు ఏకైక మూలధనంగా ఉపయోగించుకోండి. ఇది ఖచ్చితంగా మీ విధి అనేది మారుతుంది. విశ్వాసం ఉన్నవారి పరిహారాన్ని ప్రయత్నించి మంచి ఫలితాలు సాధించవచ్చు అనే ముఖ్యమైన విషయంతో ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మేము